ఎంతో కనపరుస్తున్న అవును ప్రభు, వందనాలు తండ్రి. అవును ప్రభు, అవును నాయన, నీకు వందనాలయ్యా. స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, వందనాలు తండ్రి. ప్రభు, అవునయ్యా, వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. ప్రభు సాయం చేయండి నాయన. అవును తండ్రి, అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం. దయచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు నాయన, వందనాలు తండ్రి. అవును ప్రభు, స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, అవును తండ్రి. అవును ప్రభు, స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన సమాధానం ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యంలోకి వెళ్తాము. మొదటిగా దేవుడి వందనాలు తెలియజేస్తాను. మేము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారు కదా? చెప్పండి, మరి బాగాలేదా? అందరు బాగున్నారా? బాగున్నాం. మరి నిజంగా 31 రోజులు మనం కాచి కాపాడి ఇది 32వ రోజు ఈ యొక్క సంవత్సరంలో. అవునా కాదంటారా? అది ఫస్ట్ అంటే 32వ 365 డేస్లో మనం 32వ రోజుకి మరి దేవుడు మంచి ఆరోగ్యం నుంచి ఆయుష్నిచ్చి ఆయన రెక్కల కింద భద్రపరిచి కంటికి రెప్పల కను పాపల కాదంటారా? అవునంటారా? ఆయన ఒక క్షణం అలా మర్చిపోతే మనం ఏమైపోతామో తెలియదు. నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు? మనం కాచి కాపాడుతా ఉన్నాడు. తల్లి అయినా తన తండ్రి బిడ్డను మరచిన కానీ నేను మరువను. తల్లి పడుకున్నప్పుడు బిడ్డను మర్చిపోతుంది, కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయను. దేవుని ప్రేమ అటువంటిది. సరే, వాక్యంలోనికి వెళ్తాము. కొద్దిగా నాకు ఫాస్ట్గా సహకరించాలి, సమయం చాలా తక్కువగా ఉంది. మనకి ఈరోజు కిజ్ కూడా ఉంటుంది కనుక 2 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపులకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. చూడండి, ఇక్కడ మరి పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నారు. మళ్ళీ ఒకసారి చదువుతాము. అపోజిట్ పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము జాగ్రత్తగా వినాలి. 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో 3వ వచనం చదువుతాను ఒకసారి. 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. చాలు. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అనగా మంచి బోధ, హితబోధ అనగా దేవుని ఒక వాక్యము, దేవుని ఒక ఆజ్ఞలు కనడాలు. ఈ గ్రంథంలో ఉన్నాయని కూడా హితబోధలు, మంచి బోధ. అయితే
జనులందరూ ఈ యొక్క మంచి బోధను సహింపక ఏం చేయట్లేదంట, సహించట్లేదు. దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అంటే జనులు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని ఒక ఆజ్ఞలు, దేవుని ఒక వాక్యము ఎలా ఉంటుంది, మనకు ఆజ్ఞలతోనూ విధులతోనూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దేవుని ఒక వాక్యంలో. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇది మాకొద్దు అనేసి వాళ్ళ స్వకీయ దురాశలకు, అంటే సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. ఏం చేసుకుంటున్నారంట, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేనేం చెప్తాను, దేవుని వాక్యం చెప్తాను. అయితే ఈ గుంపులో మరికొందరు ఉన్నారనమాట, దేవుని వాక్యం కాకుండా, ఆ వాక్యం కాకుండా వేరే ఒక వాక్యం చెప్పేవారు అనమాట. అర్థమవుతుంది కదా, మనం వీరిని ఏమంటాము, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అని అంటాము. అయితే జనులు ఏం చేస్తారంటే, ఈ దేవుని వాక్యమును ఇది ఆజ్ఞలతోనూ కడలతోనూ రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఉంటుంది కాబట్టి ఈ బోధ మాకు వద్దు, మాకు ఏ బోధ కావాలి, ఇక్కడికి వస్తేనేమో ప్రతిసారి మమ్మల్ని ఖండిస్తున్నారు, గడ్డిస్తున్నారు, మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అనేసి అనుకుంటారు కదా కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంట, ఇలాంటి బోధ మాకొద్దు, మాకు ఎలాంటి బోధ కావాలంటే మా పాస్టర్ మమ్మల్ని ఏం చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, పొగడాలి, ఎప్పుడు వాక్యం మాకు ఎలాంటి వాక్యం చెప్పాలి, మీకు కారు వస్తుంది, మీకు బంగ్లా వస్తుంది, మీరు చర్చికి రండి, మీరు కాணிకలు ఇవ్వండి, మీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, ఇలాంటి బోధలు చెప్తే వాళ్ళకి ఏమవుతున్నాయంట, నచ్చుతున్నాయంట. అలాంటి సేవకులను వీళ్ళు ఏం చేసుకుంటారంట, కల్పించుకుంటారంట. ఎందుకు ఆయన ఆ పాస్టర్ ఏం చెప్తున్నారంట, మీరు దీపపడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, మీకు ఇల్లు కట్టబడును, తర్వాత ఇంకా లేనిపోనివన్నీ మన శరీరానికి కావాల్సిన ఆశలన్నీ కూడా ఏం చెప్తున్నాడంట, ఆయన చెప్తాడంట. ఈ మనుషులు కూడా ఏం చేస్తున్నారా, దానికే చెవి ఒప్పుతున్నారు. మరి దేవుని వాక్యం ఎట్లుంటుంది, దేవుని వాక్యం ఎట్లుంటుంది, ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎంత చేసినా కూడా ఖండించట్లేదు, నువ్వు ఏం తప్పు చేసినా కూడా బుద్ధి చెప్పట్లేదు. సో మాకు ఇలాంటి వారే బాగున్నారు. ఎలాంటి వారు బాగున్నారు, మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని ఏమనకుండా ఉండే బోధకులే మాకు బాగున్నారు. కల్పన కథలు అంట. ఏం కథలు అంటే ఇవి, కల్పించిన కథలు. ఎలాంటి కథలు ఇవి, తమ సొంత లాభం కొరకు వాళ్ళు కల్పించుకున్న కథలు. వాళ్ళకి ఏమవుతున్నాయంటే, వాళ్ళ లాభం కొరకు వీళ్ళు కల్పించుకొని చెప్తే వాళ్ళు కూడా అవి మాకు కావాలి, మాకు ఖండించే వాక్యాలు వద్దు అనేసి జనులు ఏమవుతున్నారంట, అర్థమవుతుంది కదా. స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటా ఉన్నారు. సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే వచ్చి ఇప్పుడు వచ్చిందన్నమాట. అది అర్థమవుతుందా. పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, కల్పనా కథల వైపు తిరుగు, జనులు కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చును అని పౌలు చెప్తున్నాడు. రావచ్చు అని చెప్తున్నాడు, కానీ ఇప్పుడు అది వచ్చే ఉంది. మీకు కొన్ని ఆడియో క్లిప్పులు వినిపిస్తాను, దయచేసి వినండి. నీవు మణి అద్భుతం కోసం చూస్తున్నావా, దేవుని మణిని విస్తరించాలి, అభిషేకించాలి, ఈ మణి మల్టిప్లై కావాలని కోరుకుంటున్నావా, సాటిక సమస్యలో ఉన్నావా, నీవు మణి అద్భుతం కోసం చూస్తున్నావా, దేవుని మణిని విస్తరించాలి, అభిషేకించాలి, ఈ మణి మల్టిప్లై కావాలని కోరుకుంటున్నావా, సాటిక సమస్యలో ఉన్నావా, అయితే దేవుడు నోట్ అభిషేకించబోతున్నాడు. నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు. సో కాబట్టి రండి, వచ్చే ఆదివారం వల్ల 4వ తారీఖు ఉదయం 10 గంటలకి దేవుడు చేసే మణి అద్భుతాలు ఉన్నాయి, నోట్ అభిషేకించబోతున్నాడు. సో కాబట్టి తెలియజేసే ప్రతి ఒక్కరు కూడా 500 నోట్లు తీసుకోండి. ఆయన ఏమంటున్నాడంటే, 500 నోటు చేతిలో పట్టుకొని దేవుడు మీ యొక్క నోటును ఆశీర్వదింపబోతున్నాడు. ఏమంటున్నాడు, ఒక 500 నోటు చేతిలో పట్టుకొని ఏమంటున్నాడు ఆయన అంటే, 500 నోటు మీ చేతిలో ఉన్న ఈ యొక్క నోటును దేవుడు దీవించబోతా ఉన్నాడు. వచ్చే ఆదివారం మా చర్చికి ఆ నోటు పట్టుకొని రండి, మళ్ళీ ఒకసారి వినండి, ఎంతో జాగ్రత్తగా వినండి. నీవు మణి అద్భుతం
కోసం చూస్తున్నావా? దేవుని మనని విస్తరింపచేయాలి, అభిషేకించాలి. ఈ మనీ మల్టిప్లై కావాలని కోరుకుంటున్నావా? ఆర్థిక సమస్యలో ఉన్నవైతే దేవుడు నోటిని అభిషేకించబోతున్నాడు. నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు. సో కాబట్టి రండి, వచ్చే ఆదివారం అనగా నవంబర్ 10వ తారీఖు ఉదయం 11 గంటలకి దేవుడు చేసే మాడి అద్భుతాలు ఉన్నాయి, నోటిని అభిషేకించబోతున్నాడు. సో కాబట్టి ముందు తెలియజేస్తాం. మీకున్న నోట్లు తీసుకోండి రండి. 500 నోట్లు తీసుకున్నట్టు దేవుడు ఆ నోటుని ఏం చేస్తాడంట? అభిషేకిస్తాడంట. ఆ నోట్ అంటే దేవుడు అంటే మల్టిప్లై చేస్తాడంట. ఏం చేస్తాడంట? మల్టిప్లై చేస్తాడంట. ఇంకా మీరు ఆ రోజు చూడాలి, ఆ వీడియో దొరికి పెడతాను. కానీ జనాలు క్యూలు, లైన్లు, ఇంకా ఆ రోజు ఎవరు కూడా రెగ్యులర్గా వెళ్ళే చర్చికి వెళ్ళలేదు, చాలామంది వెళ్ళలేదు అని చెప్తున్నాడు. మీ నోటును దేవుడు ఏం చేస్తాడంట? మల్టిప్లై చేస్తాడంట. నోటును దేవుడు దీవిస్తాడంట. నోటును దేవుడు దీవిస్తాడంటే మల్టిప్లై చేస్తాడా? ఎంతమంది పోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఇది దేవుని వాక్యానికి అనుకూలమైనదా, విరుద్ధమైనదా? దేవుడు మనిషిని ఆశీర్వదించాడు కానీ నోటిని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉందండి వాక్యంలో. కల్పనా కథల తిరుగు కాలము వచ్చినది. ఇంకో క్లిప్ వినిపిస్తాను, ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. మరియమాత జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనాలు పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె కప్పమందరి శిశువు ఆనందం వచ్చే కంతులు వేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందసం మొత్తం అక్కడ ఎవరు డాన్స్ చేశారు? దావీదు. మందసం అంటే మరియ కథ వచ్చిందని ఇక్కడ ఎవరు డాన్స్ చేస్తున్నారు? గర్భంలో ఉండేనండి. ఎవరు? బాప్తిస్మా యోహాను గారు. ఈయన ఏమంటున్నాడంటే, నేను వాళ్ళని వీడియోస్ చూపించాలని ఆశపడట్లేదు, ఎందుకంటే నేను వాళ్ళని నెగిటివ్గా డిస్ప్లే చేయాల్సి వస్తుంది కాబట్టి జస్ట్ ఆడియో మాత్రమే వినిపిస్తున్నాడు మీకు అవగాహన రావడానికి. ఈయన ఏమంటున్నాడంటే, మరియా ఎలిజబెత్కి కలవడానికి వెళ్ళిందా లేదా? మరి దేవుడు మరియాకి చెప్పిన విషయాలన్నీ మరియా ఎలిజబెత్కి చెప్తుంది. చెప్తా ఉన్నప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను ఏం చేశాడు అన్నప్పుడు? గంతులు వేశాడు. మన వాక్యం ఏమైంది? క్లియర్గా ఉంది, రాయబడి ఉంది. అయితే ఈయన ఏం చెప్తున్నాడు అంటే, దావీదు మందసం తీసుకొచ్చాడు కదా, దావీదు మందసం తెచ్చిన తర్వాత అక్కడ ఏం చేశాడు? డ్యాన్స్ చేశాడు కదా, గంతులు వేశాడు కదా, వేశాడు లేదా? మందసం తీసుకొస్తూ దావీదుపురానికి మందసం తీసుకొస్తూ దావీదు ఏం చేస్తూ వచ్చాడు? నాట్యం ఆడుతూ తీసుకొచ్చాడు. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మందసం ముందు దావీదు ఎలాగైతే నాట్యం చేశాడో మరియనే మందసము, ఈ మందసం అంటే యోహాను వద్దకు వచ్చినప్పుడు యోహాను గంతులు వేశాడంట. అర్థమవుతుందా మీకు? అంటే ఇండైరెక్ట్గా అక్కడ మందసం ఉంటే ఇక్కడ మరియా, అక్కడ దావీదు అయితే ఇక్కడ యోహాను. ఒకసారి మళ్ళీ వింటారా? మరియమాత జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనాలు పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె కప్పమందరి శిశువు ఆనందం వచ్చే కంతులు వేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందసం మొత్తం అక్కడ ఎవరు డాన్స్ చేశారు? దావీదు. మందసం అంటే మరియ కథ వచ్చిందని ఇక్కడ ఎవరు డాన్స్ చేస్తున్నారు? గర్భంలో ఉండేనండి. ఎవరు? బాప్తిస్మా యోహాను గారు. చూడండి పిల్లారా, మరియమాత ముమ్మాటికి దేవుని యొక్క మందసం. విన్నారా? మరియమ్మ అంటే ముమ్మాటికి దేవుని యొక్క. అక్కడ ఎంతమంది అలలు చెప్తున్నారు? ఒకసారి నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది, చాలా బాధాకరమైన విషయం. అవునంటారా కాదంటారా? మందసం ఎక్కడ, మరియమ్మ ఎక్కడ? హల్లెలూయా చెప్తున్నారు. హలో, ఏం చెప్తున్నారు? హల్లెలూయా చెప్తున్నారు. ఇవి కాదు ఆ కల్పనా కథలు? ఇంకొకటి, ఈ వాయిస్ మనం రెగ్యులర్గా వింటాము. నేను మనకు అవగాహన కొరకు చెప్తా ఉన్నాను. నేను వాళ్ళని ఏమి నెగిటివ్ పాయింట్అవుట్ చేయట్లేదు, మనకు అవగాహన కొరకు చెప్తా ఉన్నాను. మరొక మాట మీరు ఆంధ్రప్రదేశ్ కేసులు తీసి చూడండి, 90% సినిమా పాటలే తెలుసా? ఇంకా చాలు. విన్నారా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 90% సినిమా పాట. ఆయన ముందు దగ్గర దగ్గర ఒక 10,000 మంది ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 90% సినిమా పాటలు అంట. ఎంతమంది అంగీకరిస్తున్నారు దీనికి?
ఎంతమంది దీనికి అంగీకరిస్తున్నారు? చెప్పాలి, అందరు చెప్పాలి. ప్రకాష్ అర్థమైంది నేను చెప్పింది? ఆంధ్రప్రదేశ్ కింద ఉంది మన దగ్గర, మనం వాడతాం ప్రతి ఆదివారం. ఇదే పుస్తకం. ఆయన ఏమంటున్నాడంటే ఇందులో 90% పాటలు అంటారు. ఇందులో 1000 పాటలు ఉంటాయి కదా ఆల్మోస్ట్లో, అంటే 900 పాటలు సినిమా పాటలు అని ఆయన అంటున్నాడు. ఎంతమంది అంగీకరిస్తున్నారు దీనికి? ఈయన ముందు దగ్గర విశ్వాసులు ఒక 10,000 మంది ఉండొచ్చు ఆ టైంలో. ఆయన వాక్యం వింటున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఇందులోనే 90% సినిమా పాటలు. పొరపాట్లు అందరం చేస్తాం. పొరపాట్లు మనం అందరం కూడా చేస్తామా చేయమా? నేను కూడా కొన్నిసార్లు వాక్యం చెప్తా ఉన్నప్పుడు పొరపాట్లు చేస్తాం. అది నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న ఆలోచనను బట్టి నేను మాట్లాడతాను. కానీ మరి సత్యం తెలుసుకున్నాక మనం దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అవునంటారా కాదంటారా? మరి ఈయన దాని తర్వాత మళ్ళీ ఎక్కడ ఒప్పుకున్నట్లయితే నాకు అనిపించింది, అంతమంది ముందు ఇది ప్రతి సంఘంలో ఈ పుస్తకం ఉంటుంది. ప్రతి సంఘంలో ఈ పుస్తకము ఎంతోమంది రాశారు. ఇందులో మన పూర్వీకులు దీంట్లో పాటలు ఎంతోమంది. సింపుల్గా 90% మంది సినిమా పాటలు అని చెప్పేయడము ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, అవునంటారా? ఇది 90%. నేను షాక్ అయ్యాను. అది ఆ వీడియో, ఆ క్లిప్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇప్పుడు వస్తున్న పాటలు సినిమా పాటలు లెక్క ఉన్నాయి, కానీ అప్పుడు ఉన్న పాటలు సినిమా పాటలు లెక్క లేవు. అసలు దావీదు ఆనాడు గిటార్ పట్టుకొని సితార పట్టుకొని ఆయన వాయిస్ సినిమా పాటలు ఉన్నాయి. అప్పుడు ఏది పుట్టింది ముందు? సినిమా పుట్టిందా? ముందు సినిమా పుట్టిందా? దేవుని పాటలు పుట్టాయా? మరి సినిమా పాటలు ఎక్కడికి వచ్చినాయి? మరి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇంకా షాకింగ్ అన్నమాట. ఇది ఒక్కటి వినండి. ఈయన ఏమంటున్నాడంటే 1963లోనే 2వ రాకడ జరిగిపోయిందంట. ఎంతమంది ఉన్నారు అక్కడ? హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు, ఆమేన్ ఆమేన్ అంటున్నారు. ఒకసారి వింటారా? ఒకసారి వినండి. లో ప్రభు రాకడ వచ్చిందని వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఏమంటాడంటే మీరు ఎవరెవరైతే నమ్మట్లేదు మీరు ఇంకా సమాధిలోనే ఉన్నారంటున్నాడు ఆయన. అక్కడ జనాలు చూస్తే ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ఎటు పోతున్నాడు నిజంగా? ఎంతమంది ఉన్నారు అక్కడ ముందు? నేను చెప్పే ఒక మాట వల్ల ఇంతమంది ఏమవుతారు? ప్రభావితం అవుతారు. అవుతారా అవరా? ఇలాంటి కుప్పలు ఉన్నాయి. రైట్, ఇక్కడ చూద్దాము. అది మనం ముందుకు వెళ్తాము. అదేవిధంగా 1 తిమోతి 1వ అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతో సంబంధము కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనయు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము
ఇప్పుడును నేను చదువుతున్నాక ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిర్చలమైనట్టు విడిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినా ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇక్కడ చూస్తున్నాం కదా, మరి పౌలు అంటా ఉన్నాడు, కల్పన కథల వైపు ఏం చేస్తున్నారు జనాలు, ఏం చేస్తున్నారంట, తిరుగుతూ ఉన్నారంట. సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇక్కడ సేవకులుగా పిలువబడుతున్న వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు. జనులేమో కల్పన కథలను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. ఖండించే వాక్యాలను వాళ్ళు ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. అదేవిధంగా ఈ సేవకులు కూడా వీళ్ళు కూడా ఎలా తయారవుతున్నారు, రోజు రోజుకి ఎలా తయారవుతున్నారంటే, ఖండిస్తే మా సంఘానికి ఎవరు రారు, హెచ్చరిస్తే మా సంఘానికి ఎవరు రావట్లేదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మా సంఘానికి ఎవరు రావట్లేదు, మా గల్లపెట్ట నిండట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మా సంఘానికి ఎవరు రావట్లేదు, జనాలు ఇష్టపడట్లేదు. జనాలు ఇష్టపడట్లేదు అనే దేవుని మాటను త్రిప్పి చెప్పేయవచ్చా మనము? చెప్పాలి, త్రిప్పి చెప్పేయవచ్చా? లేదు. ఇంకొక లేఖనం చూసుకుందాము. 2వ తిమోతి 3వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు, హృదయత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోగులు, మూర్ఖులు, గర్వాంధకులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై యుందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. చూడండి, ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తా ఉన్నారు, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఆయన చెప్తా ఉన్నారు, కానీ ఇప్పుడు మనము అదే కాలంలో ఉన్నాము. ఏలైనాక మనుషులు స్వార్థప్రియులు, మనుషుల తరగతి ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ద్వేషులు, అచితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోగులు, మూర్ఖులు, గర్వాంధకులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇలా ఏమవుతుందంటే సమాజం ఏమవుతుంది, ఇలా తయారవుతా ఉంది. వీళ్ళు ఎక్కడో లేరు, మన మధ్యలోనే ఉన్నారు. సందర్భాన్ని బట్టి బయటపడతారు. ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారు, బయట పడతారు. అప్పటి వరకు బయట పడతారు. ఎలా ఉంటారంటే అప్పటి వరకు ఎలా ఉంటారు చూడండి, ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. పైకి భక్తి గలివారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. పైకి ఎలా ఉంటారంట, భక్తి గలవారి వలె ఉంటారు, కానీ దాని దేవుని శక్తిని మాత్రం మీరు ఆశ్రయించలేకపోతున్నారంట. ఇలాంటి వారు ఎక్కడున్నారు, మన మధ్యలో. మనకు తప్పుగా అర్థం చేసుకోకంటే మన మధ్యలో అంటే మమ్మల్ని అంటే అట్లా అనుకోకండి. మనం ఉన్న సమాజంలో చెప్తామన్నాను నేను. లేరా ఇలాంటి వారు? ఇందాక ఇప్పుడు నేను 4 క్లిప్పులు వినిపించాను, 4 ఆడియో క్లిప్పులు వినిపించాను మీకు. నలుగురు మీరు విన్నారు కదా. ఒక ఆయన అంటున్నాడు, మీ ఒక 500 నోటు తీసుకోండి రండి, నేను దాన్ని ఏం చేస్తాను, మల్టిప్లై చేస్తానంట. మరి ప్రింటింగ్ మిషన్ ఏమైనా కొనుక్కొచ్చాడో ఏమంటే, మరి ప్రభుత్వానికి తెలిస్తే మరి ఆ ప్రింటింగ్ మిషన్ ఆపేసి దగ్గరికి వచ్చేస్తారు. అనటం కాదంటారా? ఇస్తాను. అలా అన్ని ఖర్చు పెట్టి అంత డబ్బు పెట్టి ప్రింటింగ్ మిషన్ చేసి నేనేమో ప్రార్థన చేసి డబ్బులు అంటే మల్టిప్లై చేస్తున్నాడు. నేను ఆకాశంకి దేవుడు కుమరిస్తాడా? చెప్పాలి మీరే, కుమరిస్తాడా? మరి ఎలా చెప్తా ఉన్నాడు ఆయన అంటే, ఇలాంటి బోధ జనులకు నచ్చుతుంది. ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. ఇప్పుడు పిచ్చలు ఎవరు ఇక్కడ చెప్పండి? వినేవాళ్ళు. చెప్పేవాడు కూడా పిచ్చోడు అవుతాడు. ఒక రోజున దేవుడు ముందు నిలిచినప్పుడు వాడు ఏమవుతాడు, పిచ్చోడు అవుతాడు. కానీ వాడు వాళ్ళ లాభం కొరకు వాడు చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ మొదటిగా పిచ్చోడు అయ్యేది ఎవరు? జనులు. 500 నోట్లు మల్టిప్లై చేస్తా, రా 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 రండి 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 రండి, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడంట. ఇంకొక ఆయన చెప్తున్నాడు, మందసానికి మరియాకి అసలు సంబంధమే
లేదు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఎట్లా అంటున్నారు వాళ్ళు? విన్నారు కదా క్లిప్పులో. మందసానికి మరి ఎంత డిఫరెన్స్ ఉందంటే అసలు. దావీదును తీసుకొచ్చి యోహానుతో పోలుస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇష్టమైన బోధ అనమాట. మరియను హైలైట్ చేయాలి అంతే మొత్తం మీద. మరియను ఏం చేయాలి ఆయన ఇప్పుడు? హైలైట్ చేయాలి. ఎలా హైలైట్ చేయాలి? మందసంతో హైలైట్ చేయాలి ఇప్పుడు నేను మరియను. అంటే మందసం అంటే మరియా అంటే మందసం. మరి నేను హైలైట్ చేయాలి కాబట్టి ఇక ఏం చేయాలి ఇప్పుడు? ఆ వెనకాల వీడియోలో వెనక మరియమ్మ బొమ్మ ఉంటుంది అనమాట. ఎవరి బొమ్మ ఉంటుంది? మరియమ్మ బొమ్మ ఉంటుంది. మరియమ్మ హైలైట్ చేయాలి కాబట్టి వాక్యం నాకు ఎట్లా అనుకూలంగా అయితే అట్లా. మీరు నాకు కానుకలు ఇవ్వట్లేదు అనుకోండి, ఇక మీకు ఇది మీరు సరిగా మీరు ఎట్లా నా మాటలు ఎలా ఉంటాయంటే, మీరు టైం కాకపోతే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మీరు కానుక లేకపోతే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కానుక లేకపోతే మీ కుటుంబాన్ని దేవుడు ఏం చేయడు? ఆశీర్వదించాడు. 10వ వంతు తీసుకురావాలి కంపల్సరీ రేపు పొద్దున. తెరా లేకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని చెప్తాను. ఆనాడు 10వ భాగం తీయమని చెప్పింది లేవీల కొరకు. ఎందుకంటే వాళ్ళకు భూభాగంలో లేదు, వాళ్ళకు ఉన్నదంతా వీళ్ళకి దేవుడు పంచిపెట్టాడు. యాజకులు ఉన్నవారు దేవుని పనిచేయాలి కాబట్టి మీరు అందరూ కూడా మీ 10వ వంతు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టాలి అని చెప్పాడు. దేవుని మందిరంలో ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు దాంట్లో నుంచి వాళ్ళకి ఇవ్వాలి, పెట్టాలి. దూరంగా వస్తారు, అందుకు దేవుడు చెప్పాడు అక్కడ. అది యాజకులది. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు, మళ్ళా సంఘం మీద పడి ఏం చేస్తున్నావు? అరుస్తున్నావు. దేవదాన్ని చెప్పట్లేదు, తీసుకురమ్మ కూడా చెప్పట్లేదు. కానీ కరెక్ట్ 10వ వంతు తెమ్మంటే ఎడికలు చేస్తారు, కరెక్ట్ వేయాలంటే ఎడికలు ఇస్తారు. అవసరాన్ని బట్టి మనం దాన్ని ఏం చేయాలో వాడుకుంటాం. సంఘంలో మనం అందించిన కానుకలు కూడా సంఘం కొరకు మనం దాన్ని ఏం చేస్తున్నాము? వాడుతూ ఉన్నాం. ఇంకొక మాట తీసుకుందాము. తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వద్రబోతులను, మోసపుచ్చు వారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించు కుటుంబములనే చాలు. చూడండి ఏం చేస్తున్నారంట? కుటుంబాలనే ఏం చేస్తున్నారంట? పాడు చేస్తాము. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులు, వజ్రబోతులను, మోసపుచ్చు వారునై ఉన్నారు. వాళ్ళ నోరు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభం కొరకు, సొంత లాభం కొరకు, సొంత ఇచ్చల కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయించున్నారు. ఎన్ని కుటుంబాలు పాడైపోతాయి ఇప్పుడు? అబోధ విని అదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు తప్పుడు మార్గంలో పడిపోతారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లనేను, క్రేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగులను, సోమరులను, తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కడటలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వాస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఇప్పుడు మరి ఈ సమాజంలో ఉన్న మనము ఎవరి బోధ కరెక్టు, ఎవరి బోధ తప్పు, మరి ఎలా దాన్ని మనము జస్టిఫై చేసుకుంటాం? ఎలా వ్యాలిడేట్ చేస్తాం? ఏది కరెక్ట్ అని, ఏది తప్పు అని? ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారా లేదా? ఇప్పుడు 4 సేవకులు ఉన్నారు, వాళ్ళ ముందు చాలామంది ఉన్నారనమాట. ఒక కుటుంబం ఒక్కరున్నా కూడా వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు తప్పుడు బోధకు వాళ్ళు ఏమైపోతున్నారు? బలవుతా ఉన్నారు. మరి ఎందుకు అంటే దుర్దచ్చవులు కలిగి వాళ్ళు ఏం చేస్తారంట అంటే పాస్టర్ ఏం చెప్తే అది నమ్మేశారా? గుడ్డిగా ఏం చెప్తుంది నమ్మేశారా? గుడ్డిగా నమ్మాలా? చెప్పండి. మరి ఎలా వీళ్ళు ఎలా గుడ్డిగా నమ్ముతా ఉన్నారు? ఒక ఆయన నోట అంటాడు, ఒక ఆయన మందసం అంటాడు, ఒక ఆయనేమో సినిమా పాటలు అంటాడు, ఒక ఆయనేమో 2 రాగడ అయిపోయింది అంటున్నాడు.
మనం సమాధిలో ఉన్నాం. ఇంకా ఆయన అంటున్నాడు మీరు నమ్మట్లేదు కదా, మీరు ఇంకా సమాధిలోనే, అందుకే మీరు నమ్మట్లేదు. నమ్మితే సమాధి నుంచి బయటకు వస్తాం అనమాట. అది ఆయనకి అనుకూలమైన బోధ. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి ఎట్లా, మరి జనాలు ఎట్లా అయితే రెస్పాన్సిబుల్ ఉందా లేదా మన మీద? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, వారి నోళ్ళు మూయింపాలి. పౌలు రాస్తాడు తీతుకు, వారి నోళ్ళు మూయింపవలెను. పోన్లే అనుకున్న కొద్ది ఇంకా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. చదువుతారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారి గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో పండ్లైనను కోయుదురా? అలాగనే ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. కాని ఫలములను ఫలింపలేదు. ఫలింపలేదు. చాలా ఇక్కడ చాలా ఉంది. సార్ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. దేవుడి సంఘానికి చెప్తా ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకుల గురించి మీరు ఏం చేయండి? జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన దాంట్లో సత్యమని మీరు నమ్మారనుకోండి, పప్పులో కాలేశారు. ఏమేశారు? అబద్ధ ప్రవక్తలను గురించి అంటే ప్రతి బోధ గురించి మీరు ఏం చేయండి? జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా మీరు ఏం చేయండి? జాగ్రత్తగా వినండి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు, గొర్రెల చర్మము లోపల ఏముందంట? మరి తోడేల స్వభావం. తోడేళ్ళు గొర్రెల చర్మం వేసుకొని మన మధ్యలోనికి వచ్చేసారు. వారు ఆల్రెడీ వచ్చేసారు. గొర్రె ఏ విధంగా తన స్వభావం ఉంటుంది, తోడేళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? గొర్రె మృదువైన స్వభావం ఉంటుంది, మంచి స్వభావం ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఇలా అవునా కదా? తోడేళ్ళు మోసపూరితమైన స్వభావానికి ఉంటుంది. నేను ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు తినాలి, నేను ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు తినాలి. ఆ తోడేళ్ళు గొర్రె తోలు వేసుకొని మన మధ్యలోనికి వచ్చి ఎలా మాట్లాడుతుంది? మంచిగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? మంచిగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? ముస్లాం ముచ్చట్లు అంటారు, ఉంటాయి కదా. అలానా? అచ్చా, మీకు అది బాగలేదా? మీకు ఇది లేదా? మా చర్చికి, మా మందిరానికి మీకు దేవుడు సమృద్ధికి ఇస్తాడు. మీకు దేవుడు ఏమి ఇస్తాడు? దేవుడు ఇస్తాడు సమృద్ధికి ఇవ్వడం కాదు, కానీ అది ఆయన చిత్తము. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇంకా ప్రతిదీ కూడా ఆశీర్వాదం కొరకు, సంతోషం కొరకు, నాకు కారు కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఇంక ప్రతిసారి తాను కూడా చెప్పకపోతే మరి దేవుని వాక్యం ఎప్పుడు చెప్తాం వాళ్ళము? అది 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 వస్తుందో, అది ఉండొచ్చు, మనం కలిగి ఉండొచ్చు, లేక కారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డిఫరెన్స్ ఏం లేదు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? వెహికల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెహికల్ ఉంటే వెహికల్లో వస్తాం, లేకపోతే కారు అడగనే వస్తాం. అది ఎన్ని రోజులు భూమి మీద ఉన్నంత వరకు. అవునంటారు కదా? దాని కొరకు ప్రయాసపడాల్సిన అవసరము మరి మనం ఇక్కడ వచ్చి దేని కొరకు ప్రయాసపడతాము? ఆయన అంటున్నాడు, మీ నోటు తీసుకోండి అని అంటున్నాడు. మనం అందరికి వచ్చేది మన మనీని ఎక్కువ చేసుకోవడానికా, మన ఆశని పెంచుకోవడానికా? దేని కొరకు వస్తున్నాం మందిరానికి? దేని కొరకు వస్తున్నామండి? మరి అది కదా సత్యము. మరి ఆయన అంటున్నాడు మనీ తీసుకున్నాడు అంటున్నాడు, ఒక నోటు తీసుకున్నాడు 500 నోటు, నేను దాన్ని మల్టిప్లై చేస్తా అంటున్నాడు. మరి మందిరానికి దాని కొరకు వస్తున్నామా? మందిరానికి దేని కొరకు వస్తున్నాము? నాకు కారు కావాలి ప్రభువా, నాకు ఇల్లు కావాలి ప్రభువా, నేను ఐశ్వర్యవంతులు కావాలి ప్రభువా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను సీఎంని కావాలి, పిఎంని కావాలి, దాని కొరకు వస్తున్నామా? నాకు 5 స్టార్ హోటల్ కావాలి, బంగ్లా కావాలి, దాని కొరకు వస్తున్నామా? ఎందుకొరకు వస్తున్నాం మందిరానికి? ఎందుకొరకు వస్తున్నాము? దేవుని వాక్యం సత్యాన్ని తెలుసుకొని దేవునిలో మనం ఏం చేయాలి? జీవించి
చనిపోయిన రోజు ఇది కొన్ని రోజులే కాబట్టి చనిపోయిన తర్వాత నిత్య జీవం కొరకు మనం ఏం చేస్తున్నాము? ప్రయాసపడతా ఉన్నాము. మరి నిత్య జీవం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఈ అల్పకాల దాని కొరకు మనకి ఇంకా చింత ఎందుకు? నాకు ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఈవెన్ అంబానీ కూడా ఒకరోజు ఏం చేయాలి? తనకు ఆస్తిని విడిచిపెట్టి పోవాల్సిందేనా కదా? పోవాల్సిందే. చింత చేయాల్సిన అవసరము అది నీతో పాటు, ఈ లోకంలో ఏది ఉన్నా కూడా అది నీతో పాటు. మనం దాని గురించి చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు నాది కాదని నాకు తెలిసినప్పుడు దాని గురించి నిజం చేయాల్సిన అవసరమా? ఈ శరీరం నాది కాదు. శరీరం నాదేనా? ఇప్పుడైతే నాదే, కానీ నేను మరణించిన తర్వాత శరీరం కూడా నాదే. దీని నేను చింత చేయాల్సిన అవసరము లేదు. మరి మనం దేని కొరకు చింత చేయాలా? పరలోక రాజ్యం గురించి. ఎందుకంటే మనం శాశ్వత కాలం ఏముంటాము? జీవిస్తాం. దాని కొరకే కదా. మరి ఆయననేమో నోటు తీసుకొని రమ్మంటున్నాడు, ఈయననేమో అబద్ధ వాక్యం చెప్తామన్నాడు. ఇట్లయితే ఎట్లా మరి జనాలు ఎటుపోతారు? వీళ్ళు వాళ్ళ మాటలు నమ్మి అదే కరెక్ట్ నమ్మిన వాళ్ళు ఎటుపోతారు? మార్గం వాళ్ళు ఏమయ్యారు? దారి తొలగిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? తొలగిపోయారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మొదటి వచనం చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు. నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. కింద చూస్తే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిల్లములోనికి త్రోసి తీర్పునకు కావలసినకు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తియుల సమూహం మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావు మరియు 7గురును కాపాడాను. ఇక్కడ చూస్తే మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. వారు ఇప్పుడు ఏమన్నారు? ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సింపుల్గా చెప్పండి, మందసానికి మరి సంబంధం ఉందా అంటే నేను చెప్తున్నానని చెప్పకండి, మీరే ఆలోచించి చెప్పండి. మరియకు మందసానికి మన సంబంధం ఉందా? మీ మాటగా చెప్పండి, నా మాటగా చెప్పకండి. నేనైతే లేదని అంటాను. మీరేమంటారు? నా మాటను బట్టి మీరు చెప్తున్నారా? మీ మాటను బట్టి మీరు ఆలోచించుకొని చెప్తున్నారా? ఆలోచించుకొని చెప్తా ఉన్నారు. రెండవ రాకడ వచ్చిందా? నేను చెప్తున్నా వచ్చిందని. మీరు ఏం చేసి చెప్తున్నారు? మీ మాట మీరు ఆలోచించి చెప్తా ఉన్నారు. రైట్. అటువలే ఇక్కడ చూడండి, మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జింతురు, తమకు తామే శీఘ్రముగా నాశనము. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఏదైతే వాడు రక్షించిన దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడా లేదా? చెప్పాలి. దేవుడు మనల్ని కొన్నాడు, తన రక్తాన్ని చెల్లి మనల్ని కొన్నాడు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. విలువ పెట్టి మన రక్తం విలువ మనల్ని ఆయన కొన్నాడు. కొనిన తర్వాత రక్షపడిన వారు కూడా ఏమవుతున్నారు అంటే మళ్ళీ అబద్ధ బోధకులుగా తయారవుతారు. ఎందుకంటే తమకు తాము శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు, నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచురు. అనేకులు వీరి యొక్క పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తూ ఉన్నారు. అంటే ఈ మాట చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ చాలామంది
దావీదు ఎలా నాట్యం ఆడాడండి? మరి డీజే పెట్టి ఒక ఆత్మను ప్రేరేపించారా? లేదంటే ఒక డిఫరెంట్ మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్లోకి ఎవరైనా తీసుకెళ్ళారా దావీదును? లేదు. నాట్యం అనేది ఎలా ఆడాలి మనం? మరి కొంతమందికి, చాలా మందికి మ్యూజిక్ అంటే ఏమొస్తుంది అంటే వాళ్ళు ఆ యొక్క ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోతారు. అవునా కదా? మ్యూజిక్ వినగా మనకేమొస్తుంది? ఒక ట్రాన్స్ఫర్మేషన్లో మనం వెళ్ళిపోయి, మీకు సాడ్ మ్యూజిక్ పెట్టారు అనుకోండి, మీరు ఏమవుతారు? సాడ్ అయిపోతారు. ధూమ్ధాం పాట పెట్టినట్టు మీరు ఏమైపోతారు? ఊపు వస్తుంది. అవునా కదంటారు? ఊపు వస్తుంది. అంటే మ్యూజిక్ బట్టి మీరు ఏమవుతున్నారు? ఆ ట్రాన్స్ఫార్మర్లో మీరు ఏమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు. కానీ మీ అందరికి మీరు ఇప్పుడు చెప్పండి, నాకు నా మాట తప్పది కూడా నాకు చెప్పండి, సరి చేసుకుంటాను. దావీదు నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఆ ట్రాన్స్ఫార్మ్ తీసుకెళ్లారా? ఆయనంతకు ఆయనే వెళ్ళాడా? ఆయనంతకు ఆయనే వెళ్ళి దేవునిలో ఆయన పరవశించి నాట్యం ఆడుతున్నాడు. ఆయనంతకు ఆయన ఏమయ్యాడు? ఆ దేవుడి యొక్క సంబంధ కలయికలో, ఆత్మలో ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఎందుకు మ్యూజిక్ పెట్టినప్పుడు మనకు డ్యాన్స్ వస్తుంది? చూస్తున్నామా లేదా? మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము యూట్యూబ్లో. మ్యూజిక్ ఉన్నప్పుడు ఒక రకమైన ఆరాధన వస్తుంది, మ్యూజిక్ ఆగిపోతే అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సేవకుడు నిన్ను ఆ ట్రాన్స్ఫార్మర్కి తీసుకెళ్తున్నాడా? నీ అంతకు నువ్వే అక్కడికి వెళ్తున్నావా? నాట్యం అనేది ఎలా ఆడాలా? యేసన్న గారు కూడా నాట్యం చేశాడు. యేసన్న గారు కూడా ఇప్పటికీ ఆయన వీడియోస్ ఉన్నాయి. ఆయన పరవశించిపోయి దేవుల్లో ఆయన నాట్యం చేశాడు. ఆయన తప్పనట్లే నేను. కానీ ఒక మ్యూజిక్ పెట్టి, ఒక సౌండ్ పెట్టి ఊపులోకి తీసుకెళ్ళడము, లోకి తీసుకెళ్ళడం అనేది అయితే కరెక్ట్ కాదు. అది నీకు నీ అంతగా కలగట్లేదు. వేరే వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ప్రభావితం చేస్తున్నాడు. తప్ప కరెక్ట్? మీరే చెప్పండి. మీ అంతకు మీరు ప్రభువులో, ఆత్మలో నాట్యం ఆడితే పొరపాటే లేదు. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు ఎలా ఆడుతున్నారో మీరు మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. ఆ మ్యూజిక్ని బట్టి నాలో ఈ ఊపు వస్తుందా? ఆ మ్యూజిక్ విన్నప్పుడు నాలో బాధ కలుగుతుందా? నేను లో అవుతున్నానా? కొంతమంది మనం వర్షం చేసినప్పుడు ఒక రకమైన మ్యూజిక్ పెట్టి ఒక ట్రాన్స్ఫార్మ్లో తీసుకెళ్తారు వాళ్ళని. ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే ఇంకా అలా ఉంటుంది అన్నమాట. అలా తీసుకెళ్తారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. వాళ్ళు అంటే బాధకరమైన మ్యూజిక్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఏడిపించేస్తారు. అలా రావద్దు. ఏడుపు ఎలా రావాలి? దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేళ్లను, ఉపకారాలు జ్ఞాపకం చేసి నీకేం రావాలి? అంతేగాని ఇక్కడ మ్యూజిక్ బాధకరమైన సాడ్ మ్యూజిక్ పెట్టి మిమ్మల్ని ఏడిపిస్తే అయ్యయ్యో ఎటు పోతుంది సమాజము? అది తప్పు. మీ అంతకు మీరు కన్నీటితో ఏడిస్తే మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు సొంతంగా మీరు దేవుడిని జ్ఞాపకం చేసుకుని మీరు ఏం చేస్తూ ఉన్నారు? బాధపడతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు నన్ను వేసాడు, కాపాడాడు. ఎవరు నన్ను చూడనప్పుడు కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు నా దేవుడు సహాయం చేశాడు. అందులో మనం అది ఓకే. అంతేగాని మరి మ్యూజిక్ పెట్టి, లైట్స్ పెట్టి, డిస్కో లైట్స్ చూస్తాం మనం. డిస్కో లైట్స్ అవసరం అంటారా? అంటే తప్పుగా అనుకోవద్దు. అంటే మనం కూడా చేస్తాం, మనం కూడా క్రిస్మస్ చేస్తాం, కానీ అది మనం సంతోషిస్తాం, అది వేరే విషయం. కానీ ప్రతి ఆరాధన, ప్రతి సర్వీసు, ప్రతి టైము అవసరం అది. ఓకే, మనం చేస్తాం. క్రిస్మస్ సందర్భంగా మనం పెట్టి పిల్లలతో నాట్యం చేపిస్తాము, అది తప్పు. దాంట్లో నేను తప్పనను. కానీ ఇక్కడ నిల్చున్న వ్యక్తి నిన్ను ఒక ట్రాన్స్ఫార్మ్లోకి తీసుకెళ్ళి నేను ఎగిరిపోయడము, వాము నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయి. బుస్తుంటే మీద కింద పడిపోతాడే. ఆయన కాలుతో అంతాడు, చేత్తో కొడతాడు. వాడి కింద పడి పిడిసొచ్చుతో కూడా కొట్టుకుంటాడు. వాడు పిడిసొచ్చిన కూడా అంత కొట్టుకోడు. పిడిసొస్తుంది కొంతమందికి ఇలా కొట్టుకుంటారు, గిలగిల చేతి తల పెడితే మళ్ళీ సెట్ అవుతారు. అలాంటి వీడియోలు బొచ్చుడు ఉన్నాయి యూట్యూబ్లో. వాడు ఇట్లా వస్తాడు, ఇట్లా అంటాడు, పడుకోండి, మరి ఇలా అంటాడు. అలాగే కింద చూడండి. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము
వారి నాశనము కొనికి నిద్రపోదు. ఇక్కడ కింద వేసుకుంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమున కటిక చీకటి బిలములోనికి త్రోసి తిరుగునకు కావలిలో ఉంచుటకు వారికి అప్పగించారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఎన్ని మ్యాజిక్ అయినా చేయండి, ఉఫ్ఫానండి ఉఫ్ఫానానికి ఇఫ్ఫాన్ ఏమన్నానండి, ఆ పడ్డవాళ్ళు కూడా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చూసినప్పుడు చాలా మంది ఉంటారు అక్కడ. ఈ ఫస్ట్ రో ఉంటుంది చూడండి, ఫస్ట్ రో వీళ్ళ బ్యాచ్ ఉంటుంది అనమాట. వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు, పర్సనల్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మొట్టప్పుడు నేను ఏం చేయాలి, గిలిగిల కింద పడి కొట్టుకొని, దేవుడు పడిపోయిన లేపాడా, నించుని పడగొట్టాడా? మనం ఆలోచించాలా వద్దా? మనం ఆలోచించాలా వద్దా? దేవుడు పడిపోయిన లేపాడా, లేపిన పడగొట్టాడా? పడిపోయిన నించుని దేవుడు పడగొట్టాడా? అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా అండి, దేవుడు అన్నాడు కదా, మీరు అన్నాడు నాకంటే అద్భుత కార్యాలు చేశారు కదా, దేవుడు చెప్పాడు కదా, మేము అదే చేస్తాం ఎప్పుడు అంటే వాక్యం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏం చేసుకుంటారు, మలుచుకుంటా ఉన్నారు. ఈ జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే ఇలాంటి వాటికి వాళ్ళు ఏమవుతున్నారు, ఆకర్షింపబడతా ఉన్నారు. నేను కొన్ని వీడియోస్ చూశాను. ఒక ఆమె వస్తుంది అనమాట, ఒక సంఘానికి వస్తుంది, అక్కడ సాక్షి చెప్తుంది నన్ను అయ్యగారు బాగు చేసినాను. మళ్ళీ ఆమె ఇంకో చోట మళ్ళీ సాక్షి చెప్తున్నాను అయ్యగారు బాగు చేసినాను. అంటే మీకు ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ ట్రైన్ చేశారు. ఇవి ఇక్కడ ఏం చేశారు, ఆమె చేయదు ఇలా ఉంటుంది, నాకు ట్రిక్ ఉంటుంది ఇలా అంటే మనం నార్మల్ అయిపోతుంది, నన్ను అయ్యగారు బాగు చేశాడని చెప్తుంది. సరే, అదేవిధంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుతాము. సరే, 3వ వచనం, మొదటి తిమోతి 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనాను బోధను ఎరగక గర్వాంగులను వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, ద్రోహమానాలు మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, చెప్తాను. ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఇక్కడ ఆలోచించాలి మనం. ఇక్కడ అంటే ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను ఆరోగ్యకరమైన వాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధించిన అంటే ఇందులో ఉన్న వాక్యమును ఉన్నట్టుగా చెప్పకుండా దానికి డిఫరెంట్ బోధన బోధించిన ఎడల వాడు ఏమీ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. అంటే వాడికి ఏమీ తెలియదు, వాక్యం ఏమి కూడా తెలియదు. వాక్యం ఏమి తెలియకుండా వాడు ఏం చేస్తున్నాడు, వానికి అనుకూలమైన బోధన వాడు ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, వాడు వింటాడా? వినాడు. వాడు ఏమవుతాడు, ఇక నేను చెప్పిందే కరెక్ట్. ఇంకా విశ్వాసంలో ఎట్లా ఉన్నారంటే, ఈరోజు ఎట్లా ఉన్నారంటే, విశ్వాసం ఎట్లా ఉన్నారంటే ఫాలోవర్స్ ఉన్నారు అనమాట. ఎలా ఉన్నారు? ఫాలోవర్స్ అనమాట. ఇప్పుడు ఇతర సేవల గురించి టాపిక్ వచ్చింది అనుకోండి, నేను ఈయన ఫాలో అవుతా, ఆయన కావాలంటే నేను ఆయన ఫాలో అవుతా అంటాడు. అర్థమవుతుంది కదా? అంటే ఈరోజు సేవకులకు ఫాలోవర్స్ ఉన్నారు, క్రీస్తుకు కరువు అవుతున్నారు. సేవకులకు ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు, కానీ క్రీస్తుకు మాత్రం ఫాలోవర్స్. ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, మీరు నన్నేం చేయండి, ఫాలో అవ్వండి అని ఆయన చెప్తున్నాడు. వీళ్ళేం చెప్తున్నారు, నేను చెప్పేదే కరెక్ట్, ఆయన చెప్పేది తప్పు. మరి ప్రజలు అక్కడ ఉన్న జనులు ఏం చేయాలి? ఈయన చెప్పి కరెక్ట్, ఆయన చెప్పి కరెక్ట్ అని ఆయన మాట విన్న మాటలు వినకుండా, ఆయన వీడియో ఉంటే ఆయన చెప్పి కరెక్ట్ అనిపిస్తుంది, ఈయన వీడియో ఉంటే ఈయన చెప్పి కరెక్ట్ అనిపిస్తుంది. తెలుసా మీకు? అంటే ఎందుకంటే ఇది చెప్తా ఉన్నప్పుడు ఆయన వాక్యాలు కూడా చెప్తాడు, అంటే ఆయనకు అనుగుణంగా తీసుకుని ఆయన చెప్తాడు. ఈయన చెప్తున్నప్పుడు ఈయనకు అనుగుణంగా తీసుకొని ఈయన చెప్తాడు. మరి మనం ఏం చేయాలి అప్పుడు? ఆయన వాడిన వాడు పక్కన పెట్టి ముందు బైబిల్ చెప్తుందో చూడాలి.
రైట్. గర్వాంధులగును, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురామానం కలుగు. దీనివల్ల ఏమొస్తాయి? ఇంకా భేదాలే వస్తాయి. అప్పట్లో ఒక ఆయన అరటి పండ్లు పూజ చేసి ప్రేయర్ చేసి తినండి మీకు పిల్లలు పుడతానా అని చెప్పాడు. అంత ప్రే దాని ప్రేర్ చేయబడి డైరెక్ట్ స్త్రీగా ప్రేర్ చేయొచ్చు మనం. ఎస్ ఆర్ నో? అరటి పండ్లకు ప్రేయర్ చేసి మళ్ళీ ఆమె తిని టైం వేస్ట్. రైట్. ఆమె చేసి ప్రార్థన చేసేసి అయిపోతుంది కదా. చివరి వాక్యం మనం గుర్తుంచుకుందాము. చివరి మొదటి యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 16వ వచనం. 4:16. మొదటి యోహాను 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము. 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు కలుగునట్లు ఒక్క నిమిషం. ఎక్కడ ఉంటుందంటే ఒక మాట ఉంటుంది, ప్రతి ఆత్మను నమ్మకాన్ని ఒక మాట ఉంటుంది. ఒక్కసారి ఒక్క నిమిషం. ఉందా ఎక్కడ కనబడుతుంది? అక్కడ ఫస్ట్ నుంచానా? రైట్ సారీ అమ్మ, ఫస్ట్ నుంచి చదవడం ఒకసారి. రైట్. ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనయో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి ఒప్పుకొనును అది దేవుడి సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో సంబంధమైనది కాదు. దీనిని బట్టి మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి వచ్చునని. ఇదే ఇది వరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కనుక గొప్పవాడు కనుక మీరు వాడిని చేయండి. ఇంకా మన చివరి మనం గుర్తుపెట్టుకోలేదు చూడండి. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్త లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి. దేవుడు చెప్తే మనం పాటించాల్సింది ఇదే అన్నమాట. ఏంటి? అనేకమైన అబద్ధ బోధకులు లోకంలోనికి ఏమయ్యారు? వాళ్ళు వచ్చారు. మరి ఇప్పుడు చాలా మంది మనం బోధలు మనం వింటా ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? ప్రతి ఆత్మను నమ్మక, బ్లైండ్గా మీరు దేని కూడా నమ్మకండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు ఏం చేయండి? పరీక్షించండి. బెరేయ సంఘం వాళ్ళు పౌలుసులు వాక్యం చెప్తా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పరిశోధించారు, పరీక్షించారు. వాళ్ళు చెప్పింది అంటే కేవలము వినడం మాత్రమే కాకుండా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవునా కాదని వాళ్ళు ఏం చేసిన తర్వాత లేఖనాలు చదివి వాళ్ళు ఏం చేశారు? పరీక్షించారు, పరిశోధించారు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మీకు ఆధారం వాక్యం చెప్తా ఉన్నాం. మేము చెప్పింది మీరు బ్లైండ్గా విన్నారనుకోండి, ఎందుకంటే అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు అక్కడక్కడ దొరలవచ్చు. మీరు ఏం చేయాలి? అప్పుడు మీకు అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నాకు డౌట్ వస్తుంది రాసి పెట్టుకుని మీరు ఇంటికి ఏం చేయాలి? మీరు చదివి ఆ మాట కరెక్టా కాదా, కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలి? ఓకే, తప్పు అనిపిస్తే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలి? మాకు అది చెప్పాలి. ఎందుకంటే అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు దొరికే అవకాశము ఉంటుంది. ఎవడు పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్టా? మీరు పర్ఫెక్టా? కాదు. దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ కాదు. మనం నేర్చుకుంటాం కాబట్టి ఇలాంటి విషయాలు మీరు ఏం చేయాలి? ఈ పని చేయాలి. మేము ఇక్కడ వస్తున్నాము వాక్యం వెంట పోతున్నాం అంటే కాదు. అపవాది కొరకు ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో మళ్ళీ చివరికి మనకు అధిగతి పడతారు. ఇన్ని రోజులు కేర్లెస్గా ఉండొచ్చు మనం.
ఇన్ని రోజులు ఏది పడుకోకుండా వెళ్తున్నాగా వస్తున్నది అనేది మనం ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు సమయం అనేది చాలా దగ్గర పడతా ఉంది. ఎగ్జామ్స్కి ముందు మనం ఎలా ఉంటాం? అలాంటిగా ఉంటామా లేదా? ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఒకలాగా ఉంటాము, 6 monthsకి ఒకలా ఉంటాం, క్వార్టర్లీకి ఒకలా ఉంటాము, హాఫ్ ఇయర్లీకి ఒకలా ఉంటాము, యాన్యువల్కి. ఇప్పుడు మనం యాన్యువల్ ఎగ్జామ్కి ముందున్నాం. అయిపోయినాయి, క్వార్టర్లీ అయిపోయినాయి, హాఫ్ ఇయర్లీ అయిపోయింది, యాన్యువల్ ఎగ్జామ్కి ముందు. ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ పిల్లలు ఎలా ఉంటారు? అలర్ట్గా ఉంటారు. దేవుడు అదే ఉంటున్నాడు, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్న లోకంలో ఉన్న కనుక గొప్పవాడు కనుక మీరు వాడు ఏం చేశారు? ఇది భయపడాల్సిన అవసరము లేదు, భయం తినాల్సిన అవసరము, వాడు మ్యాజిక్ చేస్తాడు, మీరు భయపడాల్సిన అవసరము లేదు. వాడు మిమ్మల్ని బెదిరిస్తాడు, గద్దిస్తాడు, కొడతాడు, పిడిగుద్దులు గుద్దుతాడు, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమవుతుంది కదా? వాడు ఎన్ని గుద్దినా కూడా మీరు మాత్రం ఏం చేయండి? మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే ఎవరు మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు. ఎవరున్నారు? ఉన్నాడా లేడా? పరిశీలించుకోండి. ఆయన లేకపోతే జయించలేదు. ఆయన ఉంటే మనం ఈ లోకాన్ని ఏం చేస్తామంట? మీలో ఉన్న లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక ప్రతి ఆత్మను మీరు ఏం చేయకండి? గుడ్డిగా నమ్మకండి, పరిశోధించండి, పరీక్షించండి. అది ఉందో లేదో. ఆనాడు వినేసంగా వాళ్ళు ఆనాడే చేస్తారు వాళ్ళు. మరి ఆనాడు చేసిన వాళ్ళకి ఇంకా ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెన్స్ అయింది, చాలా మార్పులు వచ్చాయి. ఇంకా మనం ఇంకా ఎంత అలర్ట్గా ఉండాలో ఒక అలర్ట్గా ఉండాలి. లేదు నేను ఇలానే ఉంటా అంటే నీకు పోయి మనకు పోయి మన మీద ఊకున్నట్లు. ఆ తర్వాత నేను రాలేను, నన్ను కాపాడమంటే మీరు కాపాడలేదు, మిమ్మల్ని నేను కాపాడలేను. అర్థమవుతుంది కదా? చివరి ఒక మాట చూసుకుందామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఈ ఒక్క మాట చూపించాను, ముగించేస్తాను. మత్తయి సువార్త 1 అనుకుంటే ఇంకా 2 వస్తాయన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువాడు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానికి కనుగొని వారు చాలండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఇరుకు ద్వారం అంటే ఏంటి? నీకు కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. కాని మాట నువ్వేం చేయొద్దు, పలకపోద్దు, చెడు తలంపులు నువ్వేం చేయొద్దు, చేయొద్దు, ఇతరుల మీద నిందలు మోపొద్దు, భయభక్తులు కలిగి నువ్వేం చేయాలి, ఉండాలి. ఇరుకు ద్వారం రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ముళ్ళ మీద నడిచేటప్పుడు మనకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ బాట. తాగొద్దు, తినొద్దు, పోకిరి చేస్తా చేయొద్దు, ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు, ఏం పడితే మీరు ఏం చేయొద్దు, మాట్లాడొద్దు. ఇది ఇరుకు మార్గం. విశాల మార్గం ఎట్లుంటుంది? తాగుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, తాగుదాము, తిందాం, ఎంజాయ్ చేద్దాం, ఆడికి పోదాం, ఇడికి పోదాం, ఎక్కడ పడితే అక్కడికి. అది విశాల మార్గం. అక్కడ నీకేముంటాయి? రూల్స్ ఉంటాయి. అక్కడ నీకేముంటాయి? రెగ్యులేషన్స్ ఉంటాయి. అది నువ్వు చేసేదే కరెక్ట్ అంటాడు వాడు. ఏమంటాడు? నువ్వు చేసేదే కరెక్ట్, నీకు లేనివాడు సాటి. నీ మాటే, ఎవరి మాట వినకు, నీ మాట మీదే. అక్కడ అది ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటాయి. దేవుని మాకు ఏమంటుంది? ఇరుకు ద్వారం ద్వారా ప్రవేశం మనకి ఏం కలుగుతుందంట? అది జీవ మార్గం. మరి విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? మనల్ని నాశనాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎంజాయ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ధూమ్దా ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? నువ్వేమైపోతావు కదా, దాని ట్రాప్లో పడిపోతావు అక్కడ. ఎందుకంటే నీ మనసుకి ఏం కావాలి తెలుసా? మన మనసుకి ఏం కావాలంటే కష్టపడవద్దు, సుఖంగా ఉండాలి. అంటే మన కోరుకునేది కూడా అదే కదా. సుఖంగా మనం ఏం చేయాలా? మన మనసు కోరుకునేది అదే, శరీరం కోరుకునేది కూడా. నువ్వు ఎక్కువ కష్టపడన్నా అంటే శరీరము కాదు అప్పటి నుంచి లాగుతున్నాయి, ఆల్మోస్ట్ 3 గంటలు అవుతుంది. ఎక్కువ నువ్వు ఏం చేయకు, కష్టపడ. నేను దాని మాట వింటానా? దాని మాట వినవద్దు. మనం ఇక్కడ నిల్చకపోతే ఇట్లా మరి అవ్వదు కదా. అది అంటే కూర్చో అవ్వ అందరూ కూర్చో కదా, రిలాక్స్ అవ్వు. బాడీ అంటే నిద్రలో మెల్లగా. దాని మాట మనకి ఏం చేయొద్దు,
దాని మాట విన్నాం అనుకోండి, అది నేను ఇంకో చోటికి తీసుకెళ్తాను. అది చాలామంది అదే దేవుని కంటే ఎక్కువ సుఖానుభావం వీళ్ళు ఏం చేస్తారంట, ప్రేమిస్తారంట. ఇంకా దేవునితో వాక్యం ఇంటికి పోయి పడుకుంటాం, శరీరం ఏమైపోయింది, అలసిపోయింది, అందరూ వదిలేయండి అంటారా అనుకుంటా అనిపిస్తుంది మనకు, కానీ మీరు చెప్పారు బయటికి. మనం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంటుంది తెలుసండి ఆ సందర్భం ఎలా ఉంటుంది అంటే, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు మంచిగా ఉంటుంది. రెప్ప పాటలో సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. రెప్ప పాటలో సిచ్యువేషన్ మొత్తము మారిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా అని అనుకుంటాం కదా, దేవుడు అక్కడ కూడా ఎప్పుడు వస్తుంది తెలుసా అండి, ఇంక అంతా కామ్గా ఉంది, ఇంకా ఏం రాదు, రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్నాడు అండి, అప్పుడు వస్తుంది ఆయన దెబ్బ కొట్టిండంటే మళ్ళా పైకి లేవో. ఎవడు అపవాది, వాళ్ళు కొట్టే దెబ్బ అప్పుడు ఉంటుంది అనమాట. మీరు చూడండి, రోజు కొద్ది పర్మిషన్ తీసుకోండి, ఏం కాదు. అదే ఒకసారి తీసుకుంటే చచ్చిపోతారు, అది కొద్దిగా తీసుకుంటే హ్యాబిట్ అయిపోతుంది. అవుతుందా కదా? విషయం కొద్దిగా తీసుకోండి, మీరు రోజు కొద్దిగా తీసుకోండి, తక్కువలో తీసుకోండి, ఏం కాదు. తర్వాత మీరు ఎంత తీసుకున్నా కూడా మీకు, కానీ ఒకటే మొత్తం తీసుకుంటే వాడు అలా చంపడు మిమ్మల్ని, వాడు ఒకటిసారి చంపడు, మనల్ని ఒకటిసారి చంపడు, వాడు ప్లాన్ ఆడు తెలుసా, కొద్దిగా వాడు అవధ గారికి డైరెక్ట్గా రాలే, ఇది నిజమేనా ఎట్లా ట్యూన్ మార్చండి, వాడు బేస్ మార్చడు. కాబట్టి మనం ఏమైనా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలా, రిలాక్స్ టైం లేదు ఇప్పుడు మనకి, రిలాక్స్ టైం ఇది. ఇన్ని వాక్యాలు విన్నా ఇప్పుడు ఈ వీడియోలు ఉన్నాక ఇంకా మనం రిలాక్స్ అయ్యాం అనుకోండి, రిలాక్స్ అవ్వచ్చా? రిలాక్స్ అవ్వడానికి లేదు. మరి ఎట్లా? మరి మనతో పాటు కొంతమంది నాన్న మనం ప్రయాసపడుతూ కొంతమందికి సత్యం మనం ఏం చేయాలా? దేవుడు అంటే వాడి నోళ్ళు మీరు మోయించండి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మిమ్మల్ని మీ మైండ్ సెట్ మీరు ఏం చేసుకోండి, సిద్ధపరచుకోండి. దేవునితో జీవించడం అనేది పూలబాట కాదు, శ్రమలు వస్తాయి. నిన్న ఒక వీడియో తీశాను, ఇంట్లో వాళ్ళు దేవుని ఆరాధించుకుంటూ బయట నుంచి ఒక రకమైన అదేంటి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు అనమాట. ఏం చేస్తామని అడిగారు ఆయన. మా ఇంట్లో నేను ఎవరి డిస్టర్బ్ చేయకుండా ఆరాధించుకుంటా అన్నాడు ఆయన. నువ్వు ఎవరికి కూడా అన్నాడు, ఎవరిని కొడితే ఏంది అంటే ఆయన అంటున్నాడు అనమాట. నేను ఎవరిని కొడితే అంటే వాళ్ళు బయటకు పిలిచి కొడుతున్నారు అనమాట. గుంపుకు వచ్చారు, వాడు చెప్తున్నాడు, ఆయన సమాధానంగా ఆన్సర్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావు అంటే ఆరాధన చేస్తున్నావు చెప్పాడు ఆయన. నేను ఎవరు డిస్టర్బ్ చేయలేదు, నా ఇంట్లో నేను చేసుకుని నేను చెప్పేశాడు. చెప్పగానే వాడికి ఇంకా వాడు ఏం చేయాలి కదా, నిప్పు పెట్టాలి కదా, నువ్వు ఎవరికి కొట్టి ఎవరు అంటున్నాడు వాడు. ఎందుకలా మాట్లాడుతున్నా అర్థంగానే గల్ల పట్టి కొడుతున్నాడు. లేదా ఇప్పుడు నుంచి నేను పనిచేశానయ్యా, నేను ఓనయ్యా అన్నావు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, నేను కొట్టకుండా పోతారు. అవునా కదా? అది దేవుని వాక్యం అంటుంది, తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని ఏం చేస్తాడు, పోగొట్టుకుంటాడు. దాన్ని పోగొట్టుకున్నవాడు అది చేస్తారా నేను మాత్రం ఏం చేస్తాను, దేవుని మాత్రము విడువాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని ఏం చేస్తుంటాడు, వాడు తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుని దక్కించుకుంటాడు. ఇక్కడ పోగొట్టుకోవచ్చు మనం, కానీ దేవుడు మనం ఏమవుతాం, ఆయనతో పాటు కలిగి జీవిస్తాం. మరి ఎలా గుంపుకు వచ్చారు అనుకోండి, భయం అవుతుంది అనుకున్నాం, లోపల భయం వేసి గన్ను పట్టుకుని ఒక ఆయన వస్తాడు అనమాట. ఇక్కడికి వచ్చి తుపాకీ పేలుస్తాడు. ఎంతమంది ఉంటారు? ఆయన అంటాడు, నేను ఒక తుపాకీ పేలుస్తాను, 2 తుపాకీ వేలుంటారు, అందరికి కాల్చి చంపేసి అన్నాడు అనుకోండి. ఇందులో మనకి ఇప్పుడు ఎలా ఉందంటే అలాంటి నాయకులు ఉన్నారు మనకు. కొట్టిన వచ్చిన ఇంటికి అడిగే వాళ్ళు లేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నారు. వాని ఇంట్లో వాడు చేసుకునే నీకేంటి ప్రాబ్లము? వాళ్ళ ఇంటికి వచ్చి మరి కొడుతున్నారు. పోలీసులు నోటీస్ తీసుకోవట్లేదు, మరి తీసుకోరు కూడా. అలా ఉంది సమాజం. ఇప్పుడు నేను గన్ను పట్టుకుంటాను, కళ్ళు నేను 10 లెక్క పెడతాను, 10 లెక్క పెట్టలేరు, నేను ఉన్నారు అనుకోండి, కాల్చి పడేస్తా అంటే ఎంతమంది ఉంటాం అన్నమాట? బయటకు పోయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళ ప్రాణాన్ని తగ్గించుకుంటారు. కానీ దేవుని యొక్క న్యాయపడి దాన్ని వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు. కానీ చచ్చిపోయిన వారు మాత్రము అక్కడ వారు వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకుంటారు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్రాణం కొరకు మనం భయపడి, వాళ్ళ కొరకు మనం భయపడి
మనం వెనుకాడికి వేసామనుకోండి, నిత్యజీవం మనకు దొరకదు. పౌలు అన్నాడు, సువార్త ఆపుతావా ఆపవా అన్నాడు. ఆపను అన్నాడు ఆయన. ఏం చేసుకో అన్నాడు. చంపేస్తామన్నారు. ఏమన్నారు? చంపేయండి అన్నాడు. ఎలా చంపేస్తారు తెలుసా? నన్ను ఒక కోరిక కూడా సమాజ మందిరంలో తమ్మానికి అండి. సమాజ మందిరంలో ఒక చెక్క మీద మనం బటన్ కొడతారు కదా, అలాంటి దాని మీద తల వంచాడు. ఎవరు? పౌలు. అపోస్తలుడైన పౌలు ఏం చేశారు? తలకైనా నరికేశారు. లేదు, నిన్న ప్రాణాన్ని కాపాడుకోవాలని పౌలు ఒకసారి ఆలోచించి నేను సువార్త మానేస్తాను అన్నుంటే పౌలు ప్రాణం ఏమయ్యేది? పోయేది కాదు. కానీ పౌలు ఏమయ్యాడు? దాన్ని కోరుకోలేదు. పౌలు దేని కోరుకున్నాడు? ఇది ఇయ్యలేకపోతే రేపైనా నేను ఏం చేస్తాను? చచ్చిపోతాను. నాకు దేవుడి కంటే ముఖ్యమైనది ఏది కూడా లేదు. సమస్తం నేను పెనకపోతే సమానంగా చేసుకున్నాను. అంతే కదా. నాది కాంతి నాకు ఎందుకు? ఎలా పోయడం రేపైనా పోయడం అని నాకు అవసరము లేదు. తల వంచి నరికేస్తారు. కథం తల వండడం వేరే. కానీ పౌలు బాధ వల్లే, దేవుడి బాధ వల్లే దేవుడు పౌలు తన యొద్దకు సంతోషంతో చేర్చుకున్నాడు. స్టెఫెన్ రాళ్ళతో కొడతా ఉన్నారు. ఆమె నన్ను కొట్టకండి, నేను మాట్లాడము మానేస్తాను లేడు. ఆయన మానేస్తాను. ప్రభువు లేచి రాబోతూ ఉన్నప్పుడు తండ్రి వీళ్ళు ఏం చేసినా విధంగా వీళ్ళని క్షమించి అన్నాడు. దేవుని ఆత్మ, స్టెఫెన్ ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోయింది. నా నిమిత్తం, క్రీస్తు నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని కాపాడుకుంటాడు. ఇక్కడ పోవచ్చు కానీ అక్కడ దాన్ని కాపాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చూడ ప్రారంభిస్తున్న వాక్యం మనం ముందుకెళ్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవగలైన జీవాధిపతి, మీ బంగారు పాదములకు తండ్రి, అపరాధ పాదాలకు వందనాలు ఆయన. స్తోత్రములు ప్రభువ. మరి ఈ యొక్క దినానంతా కూడా మీరు అక్కడ భద్రపరిచి కాచి కాపాడు మనం బలపరిచారు ఆయన. నీకు వందనాలు తండ్రి. ప్రభు ఏదైనా కాని మాటలు నేను పడుతూ ఉంటే దయతో క్షమించండి ప్రభు. అవును ప్రభు, మరి నాయన మీరు మాత్రమే తండ్రి నాయన ఆయా మరి నిజమైన దేవుడు కనుక ప్రభు నీ యొక్క వాక్యములు తండ్రి మేము ధ్యానించుకుని పోతున్నాం తండ్రి. పిలిచినప్పుడు పట్టుబడి సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు. స్తోత్రం ఆయన. మరి నేను ఇప్పుడు చూపించిన తండ్రి వీడియోలో నేను ఎవరిని కూడా ప్రభు మరి తప్పుడుగా నేను చూపించాలని నేను ఆశపడలేదు. కానీ ప్రభు మరి జనాలు విశ్వాసులు తండ్రి అలాంటి వాళ్ళని మాత్రమే వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభు. స్తోత్రం తండ్రి. వారందరూ కూడా మరి వాక్యాలు చెప్పి మరి తప్పుడుగా బోధిస్తాను తండ్రి. తమ తప్పుడు బోధన వారు నాయన మానుకొని ప్రభు సత్యవాక్యం బోధించే వారి వంటలాగా తండ్రి మీ కృపను మీ సాయం దయచేయండి తండ్రి. ప్రభు మేము పరిశుభ్రాయులము నాయన ఒక జ్ఞానము పొదువుగా ఉన్నది తండ్రి. ప్రభు ఆయన మీ యొక్క జ్ఞానం చేత వాళ్ళు నింపమని తండ్రి అయ్యా వేడుకుంటాను ప్రభు. మీ కృపను మీ సాయం దయచేయమని తండ్రి వేడుకుంటాను ప్రభు. మా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నాయన నీ మీద ఆధారపడి నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ప్రతులాగా మాకు సాయం దయచేయండి తండ్రి. గర్వం వాళ్ళు రాకుండా నాయన ఉండడానికి మీ కృపను మీ సాయం దయచేయమని తండ్రి వేడుకుంటూ ప్రభు. మరి నాయన మేము వాక్యాన్ని ప్రభావ విన్నప్పుడు కానీ అయ్యా మరి చెప్తున్నప్పుడు కానీ ప్రభావ పరిశోధించి నాయన పరీక్షించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారుగా ఉన్నది ఉన్నట్టుగా మరి పరీక్షించేవారుగా ఉండేలాగా మీ కృపను మీ సాయం దయచేయండి తండ్రి. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారిగా మమ్మల్ని చేయమని దేవా వేడుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా మరి అనేకులు విశాల మార్గంలో నడుస్తూ తొట్టిపోతున్న వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఆ యొక్క విశాల మార్గము చివరికి నాశనానికి తీసుకెళ్తుందని వారు గ్రహించలాగా సహాయం దయచేయమని ప్రభావం వేడుకుంటున్నాడు తండ్రి. ఇరుకు ద్వారము ద్వారానే మన పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలమని మరి క్రీస్తు మాటలు వారు తెలుసుకొని గ్రహించలాగున మీ కృపను మీ సాయం దయచేయమని మరి ప్రభావ నావాలైన పొరపాటు దయతో క్షమించి మీ కృపను మీ సాయం దయచేసి తగిన బుద్ధి జ్ఞానం నాకు దయచేయమని ఏ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక.